ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో మీరు మీ లాంగ్ వీడియోకైనా షార్ట్ వీడియోకైనా కూడా థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నదాన్ని నేను చాలా ఈజీగా చెప్తాను. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీ ఫోన్లో జెమినీ అనే ఒక అప్లికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు జెమినీ అనే అప్లికేషన్ ఉంది కదా, జస్ట్ దీన్ని అలా ప్రెస్ చేసామంటే మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ హాయ్ కోటకొండ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ మీద నొక్కిన వెంటనే మనకు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. ఫొటోస్ ఉంది, కెమెరా ఉంది, ఫైల్స్ ఉంది. సరే, ఇప్పుడు సింపుల్గా ఇమేజెస్, మ్యూజిక్, క్యాన్వాస్, డీప్ రీసెర్చ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఇమేజెస్, మ్యూజిక్ అవి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గమనిస్తే మీరు ఫొటోస్ని ఉపయోగించుకొని ఎలా థంబ్నెయిల్ చేయాలి అనేదాన్ని చూద్దాం మనం. ఇప్పుడు ఫోటో తీసుకున్నాను, ఇక్కడ నా ఫోటో ఇస్తున్నాను, ఇక్కడ టైప్ చేసేస్తాను కదా. ఇక్కడ నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్న టెక్స్ట్ని పేస్ట్ చేస్తున్నా. మీరు కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేశారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. సబ్స్క్రైబ్ మస్ట్ వాచ్ వీడియో ఈజీ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు దీంతో మనం కింద టెక్స్ట్ ఇవ్వాలన్నమాట. మేక్ లేదా మన తెలుగులో అయినా ఇవ్వచ్చు. పైన ఇచ్చిన టెక్స్ట్ని ఫోటో రూపంలో ఇవ్వండి. చాలా సింపుల్. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ని ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మన యొక్క ఫోటోని అది ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. బాగా చేస్తుందా, బాగా చేయదా, మనకు ఉపయోగపడదా అనేదాన్ని చాలా ఫ్రీ అనమాట. మీరు నాకు తెలిసి 10 ఫీట్ల వరకు చేసుకోవచ్చు. చూడండి ఎలా ఇచ్చిందో. మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. మస్ట్ వాచ్ వీడియో ఈజీ క్రియేట్ అంటే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కూడా వచ్చిందనమాట. ఇలా ఇప్పుడు దీంట్లోనే ఒకవేళ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ప్రెస్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసామా? ఒకవేళ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది రీఫ్రెష్ మీద నొక్కామంటే ఇప్పుడు ఇది లాంగర్కా, షార్టర్కా, పర్సనలైజ్ అనేది అనమాట. ఇప్పుడు మనం షార్టర్ మీద ప్రెస్ చేద్దాం. షార్టర్ మీద ప్రెస్ చేస్తే ఎలా క్రియేట్ చేస్తుంది అంటే మనకు లాంగ్ వీడియో కోసం అనుకుంటాను. చూడండి ఎలా క్రియేట్ చేస్తుందో. మీ చిత్రాన్ని రూపొందిస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది, మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. ఆ డిజైన్ కూడా మొత్తం మారింది. మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. అంటే అక్కడ నేను నవ్వలేదు, ఆ ఫింగర్స్ అలా చూపించలేదు, కెమెరా లేదు, ఏం లేదనమాట. సబ్స్క్రైబ్ మస్ట్ వాచ్ వీడియో ఈజీ క్రియేట్ అని చూపించింది అనమాట. ఇప్పుడు దీంట్లోనే లాంగర్గా ట్రై చేద్దాం. లాంగర్గా అంటే ఎలా క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో మీ దగ్గర ఫోటో ఉన్నా, ఫోటో లేకపోయినా, మీదంటే ఎక్కడైనా నేచర్ చూశారు, మీరు బస్సులో వెళ్తున్నారు, బయట ఎక్కడైనా మంచి నేచర్ కనిపించినప్పుడు అక్కడేం చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చింది చూడండి. మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. మస్ట్ వాచ్ వీడియో ఈజీ క్రియేట్ అని చూపించేసి అనమాట. ఇందులో మనం ఏది కావాలన్నా కూడా అది సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ మనం చూద్దాం. ఇక్కడ ఈ ఆప్షన్ నెక్స్ట్లో ఫొటోస్ తీసుకున్నాం కదా, కెమెరా అయిపోయింది. ఇప్పుడు కెమెరా తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు కెమెరా ఇది నా రూము, ఇక్కడ ఇంకా అంతగా సరే ఈ ఫోటోని తీసుకుందాం. ఈ ఫోటోని తీసుకొని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం అడుగుతానంటే డోర్కి ఏదైనా డిజైన్ చేసి ఇవ్వు. సరే, ఇప్పుడు చూద్దాము. నేను ఇలా అడిగాను కదా, అది ఎలా క్రియేట్ చేసి ఇస్తుందో. డోర్కి ఏదైనా డిజైన్ చేసి ఇవ్వు అని అడిగాను కదా. ఇప్పుడు అది ఏం డిజైన్ చేసిస్తుంది అనేది మనం చూద్దాం. చిత్రాన్ని రూపొందిస్తుంది. మీరు చాలా సింపుల్, ఈజీ, ఎక్కడ కూడా డబ్బులు కట్టాల్సిన పని లేదు. చూడండి నా డోరు ఎలాంటి డోర్ని ఎలా చేసిందో. చాలా అద్భుతంగా చేసింది కదా. సో మనం దీన్ని ఎక్కడైనా కూడా ఎలాగైనా వాడుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనం ఇమేజెస్లోకి వెళ్ళిపోదాం. ఇమేజెస్లో ఏంటి ఎలా చేసుకోవచ్చు అనే దాన్ని మనం చూద్దాం అనమాట.
ఇప్పుడు మ్మ్, ఏం అడుగుదాం ఇమేజెస్లో మన దగ్గర టెక్స్ట్ ఉండాలి. ఏముంది టెక్స్ట్? ఈ టెక్స్ట్ ఉంది కదా. ఇప్పుడు మనకు ఒక ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సరే, దీన్ని ఇమేజ్ రూపంలో ఇద్దాము. ఆ, ఎలా ఇస్తుందో చూద్దాం. అంటే జస్ట్ మనం టెక్స్ట్ మాత్రమే ఇచ్చి అక్కడ ఫోటో కూడా ఏమీ ఇవ్వలేదు. అదే ఫోటో క్రియేట్ చేస్తుందో లేదో చూద్దాం. ఓకే ఓకే సరే, ఇక్కడ మనం చిన్న పొరపాటు చేసాం. ఏంటంటే నేను టెక్స్ట్ మాత్రమే ఇచ్చాను దాని ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వలేదు. అంటే మీరు నేనేం చేయాలి, నువ్వేం చేయాలి అని చెప్పేసి తను నేను అడగలేదు. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఇమేజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆ టెక్స్ట్ కాపీ చేసేసి ప్లీజ్ క్రియేట్ ఏ ఫోటో అబౌట్ టెక్స్ట్, లేదా మీరు తెలుగులో అయినా కూడా అడగచ్చు అనమాట. తెలుగులో అడిగినా కూడా సరిపోతుంది. ఏమని, పైన ఇచ్చిన టెక్స్ట్ని ఫోటోగా క్రియేట్ చేసి ఇవ్వు అని కూడా అడగచ్చు. సరే, ఇప్పుడు చూద్దాం ఏం చెప్తుందో, ఏమిస్తుందో. చిత్రాన్ని రూపొందిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు దాన్ని పర్టికులర్గా చెప్పాలి. దానికి మీరేం చేయబోతున్నారు, నాకేం కావాలి అనేది మనం దానికి అడిగితే అది మనకు చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు నా ఫోటో నేను ఇవ్వలేదు, కానీ ఎలా వచ్చిందంటే ఆల్రెడీ దీని దగ్గర నా ఫోటో ఉంది కాబట్టి మనకు థంబ్నెయిల్ని ఇలా క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట. సరే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఆప్షన్ మనం మ్యూజిక్ తీసుకుందాం. మ్యూజిక్ తీసుకున్నప్పుడు సరే, మొత్తం మనం అంతా క్రియేట్ చేసి ఇది పక్క వెనక్కి వచ్చేసి కొత్త ఇంటర్ఫేస్ తీసుకుందాం. మ్యూజిక్లో నీకు ఎలాంటి సౌండ్స్ కావాలి, పిక్ ఏ ట్రాక్ టు రీమిక్స్ అని వచ్చింది. ఇప్పుడు మనకు ఇక్కడ వాయిస్ మనకి ఇలా ఇప్పుడు అలాగే ఇక్కడ ఫోక్ అనమాట. చూడండి, అంటే మీకు ఎలాంటి బీట్లు కావాలి. ఇప్పుడు నేను సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ అదే టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. దీన్ని టెక్స్ట్ చేస్తే ఎలా ఇస్తుందో చూస్తాను. నేను కూడా దీన్ని పెద్దగా యూస్ చేయలేదు, కానీ జస్ట్ ఆ టెక్స్ట్ ఇచ్చేసాను కదా. సాంగ్ని ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. నిజంగా ఫన్నీగా ఉంటుంది, చూద్దాం. అయితే ఈ ట్రాక్ 30 సెకండ్స్ మాత్రమే వస్తుంది, 30 సెకండ్స్ మాత్రమే వస్తుంది. చూడండి, మీరు ఎక్కడైనా సాంగ్ని ఒక 4 లైన్స్ కాపీ చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి పేస్ట్ చేస్తే ఆ సాంగ్ని దీని ఏఐ రూపంలో మనకి పాడి వినిపిస్తుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ తిరిగి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగా సాంగ్కి పల్లవి ఉంటుంది, చరణాలు ఉంటాయి కదా, ఇవన్నీ డౌన్లోడ్ అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు ఆ సౌండ్ ఇస్తుంది అనమాట. చూడండి, రెడీ అవుతుంది మీరు అడిగిన శైలిలో. ఓకే, మొదటి అడుగు చూడండి. జస్ట్ చూద్దాం ఏమి ఇచ్చిందో. మనం ఏమి ఇచ్చాము ఇక్కడ టెక్స్ట్. మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారా అని అడిగాను. అసలు ఏం వచ్చింది చూద్దాం. మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. సబ్స్క్రైబ్ మస్ట్ వాచ్ వీడియో. చూసారా ఎలా వచ్చిందో. కానీ మనకి ఏదైనా ఇంకా బీట్ కావాలి, రాక్ సాంగ్స్ ఉంటాయి, పాప్ సాంగ్స్ ఉంటాయి కదా, అలా మీరు ఇంగ్లీష్లో కూడా టైప్ చేసి ఇచ్చినా కూడా వేస్తుంది. లేకుంటే మనకు మెయిన్ సాంగ్స్ ఉన్నాయి కదా. సరే, ఒకసారి నేను చూడండి, చూపిస్తాను మీకు. న్యూ చార్ట్ తీసుకున్నాను, మ్యూజిక్లోకి వెళ్తున్నాను. ఇక్కడ I drop gems like a lyrical architect and seal word up. Got a mental Rolodex that only the realest connect with. This ain't just rhyming, it's cosmic aligning my intellect the blue. అది ఓవర్ స్పీడ్గా ఉంది, నేను వేరే తీసుకుంటాను. ఇక్కడ చూద్దాం. అది తీసుకున్నాను కదా. ఇక్కడ నేను ఏమనిద్దంటే, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా.
ఇప్పుడు మనకి ఈ సాంగ్ చాలా అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఈ సాంగ్ని ఇక్కడ ఒక లైన్ ఇచ్చాను. సరే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లైన్ ఇస్తాను చూడు. వెండి గిన్నెలో పాలు నువ్వు ఆరగించగా రారా. ఇప్పుడు దీన్ని ఎలా సాంగ్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. జస్ట్ యారో మార్క్ ప్రెస్ చేస్తాను, తీసుకుంటుంది. ఆ సాంగ్ని అయితే మనకు అది చూపిస్తుంది. అసలు ఎలా క్రియేట్ చేస్తుందో, ఎంత అందంగా వస్తుందో చూద్దాం. అంటే మనం ఏ టెక్స్ట్ ఇచ్చినా కూడా మనకు సాంగ్ రూపంలో అది ఇచ్చేస్తుంది అనమాట. ఇది అందరూ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఫోటో అంటే మేబీ సౌండ్ ట్రాక్ అనేది మీకు అంత ఉపయోగపడకపోవచ్చు. మీకు బాగా ఉపయోగపడేది ఏంటంటే ఆ యొక్క అది ఆ ఫొటోస్ని థంబ్నెయిల్స్ని క్రియేట్ చేసుకోవడం మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థంబ్నెయిల్స్ అనేవి దీన్ని వాడి క్రియేట్ చేసుకోండి. జెమినీ అనే అప్లికేషన్ ఉంటుంది మీ దాంట్లో, దాంతో మీరు చాలా అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సరే మన కోసం అది వచ్చేసింది, చూద్దాం ఎలా వస్తుందో. రఘుకుల తిలక నిన్నెట్టి ముద్దులడిదిరా వెండి గిన్నెలో పాలు నువ్వు ఆరగించగా ఇలా ఉంటుంది అనమాట. మోస్ట్లీ మనకి ఇది అంతగా వాడుకోం. దీన్ని మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ ఫొటోస్ని థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది మాత్రమే మన కాన్సెప్ట్ అన్నమాట. కాబట్టి వీడియో అంతా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఏదైనా తయారు చేయాలనుకున్నా, ఏదైనా వీడియో కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి.